టూల్ ఆటోమేటిక్ గా చూస్తారు, కొంత ఇబ్బంది అయితే ఉంటది. కానీ ప్రపంచం ఫేస్ చేసే ఇబ్బందులతో మనకి తక్కువ ఉంటది. అక్కడ ఈ ఉద్యోగాలు ఉపాధి పరంగా ఈ రోజు కరోనా వచ్చినప్పుడు ఎట్లాంటి ఇబ్బంది పడ్డాం, సేమ్ ఇబ్బంది ఇప్పుడు ఎదురవుతుంది కొన్ని రోజుల పాటు. కానీ తర్వాత మాత్రం ఫ్యూచర్ భారత్. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికైనా పనిచేసేవాడు కమిటెడ్ గా ఉండేవాడు ఒక్క ఇండియనే, కాబట్టి మనల్ని పిలుస్తారు ప్రపంచం. సరే, యుద్ధంతో అమెరికా ఇజ్రాయెల్ తమ భద్రతను కాపాడుకోవడంతో పాటు ఇరాన్ ప్రజలకి రేపొద్దున, అంటే ఇజ్రాయెల్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఇంకా అక్కడ పాలక వర్గం ఉండదని, వాళ్ళకి కూడా వీళ్ళ ప్రజలకి, ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామని ప్రకటిస్తున్నారు. అక్కడ కూడా ఈ పాలక వర్గం ఏమన్నా రేపొద్దున యుద్ధం అయిన తర్వాత కంటిన్యూ అవుతుంది. బేసిక్ గా ఒకటి, ఇరాన్ లో ఇప్పుడు కొమైని ఇంకొక మనిషిని తయారు చేసి పెట్టాడు. కొమైని కొడుకు వస్తే కనుక ఇరాన్ మళ్ళీ కాపాడేవాడు ఎవడు లేడు. కానీ ఇప్పుడు ఈ త్రిసభ్య కమిటీ అనేది అయితే వేశారో అందులో ఉన్నటువంటి కొమైని పోస్ట్ లో వచ్చినటువంటి అతనైతే మోడర్న్ పర్సన్, అంటే మత ప్రబోధకుడే, కానీ మహమ్మద్ బిన్ సల్మాన్ లాంటాడు. ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ మత ప్రబోధకుడే, కానీ అతనికి ఇంగ్లీష్ వచ్చు, ప్రపంచ దేశాల్లో చదువుకుని వచ్చినాడు. కాబట్టి దుబాయ్ని, అదే సౌదీ అరేబియాని ఎంత మార్చాడు, ఆధునీకరించాడు కదా. మహిళల మీద కట్టుబాట్లు, ఒత్తిళ్లు అన్ని తీసేసి స్వేచ్ఛగా బ్రతకండి అని ఇచ్చాడు కదా. ఇరాన్ లో కూడా ఆ స్వేచ్ఛ వస్తుంది మళ్ళీ రేపు అతను వస్తే. అతను ఇంగ్లీష్ లో కూడా మాట్లాడగలడు, అరబిక్ తో పాటుగా ఇది ఉంది. ఆ పర్సన్ వస్తే గనక నో ప్రాబ్లం. అలా కాకుండా మహమ్మద్ బిన్ సల్మాన్ కొడు, ఇతని పేరేంటి, కొమైని రెండో కొడుకు, ఫస్ట్ కొడుకు చచ్చిపోయాడు, రెండో కొడుకు ఉన్నాడు, ఇతను కనుక పవర్ లోకి వచ్చాడంటే మళ్ళీ వాళ్ళ